హలో అండి అందరికీ, నేను హనీ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హనీస్ ఆన్ వన్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనకి మట్టి తీసేసిన అంటే కుండీలోంచి మట్టి తీసేస్తాం కదా, ఆ మట్టిని మళ్ళీ ఇంకో కుండీకి అంటే కంపోస్టింగ్స్ పద్ధతిలో అంటే శాండ్విచ్ మెథడ్లో లేదా అంటే మనకి ఇప్పుడు ఒక మట్టి అయిపోయిన తర్వాత ఆ మట్టి అనేది మనం రీయూజ్ చేయాలా వద్దని డౌట్ ఉంటుంది. మనం చాలాసార్లు అయితే ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేయొచ్చు, ఇన్ఫినిట్ టైమ్స్ అనమాట. అన్నిసార్లు రీయూజ్ చేయొచ్చు మట్టిని. ఒకసారి వాడేసినది అయితే వాడేసిన మట్టిని ఏం చేస్తామంటే ఇంకా దాన్ని అలా వదిలేయకుండా మనం మళ్ళీ వర్మి కంపోస్ట్లో ప్రతిసారి ట్రిపుల్ వర్మి కంపోస్ట్ కావాలంటే మనకి చాలా అవసరం ఉంటుంది. కానీ జీరో బడ్జెట్లో అసలు వర్మి కంపోస్ట్లు కలపకుండా మట్టిని ఎలా తయారు చేసుకోవాలి అంటే, మీరు ఫస్ట్ మట్టిని తయారు చేసుకునేటప్పుడు ఎలా చేయండి, ఒక్కసారి ఫస్ట్ టైం వాడని మట్టి ఉంటుంది కదండి, ఆ మట్టిలో అయితే ఫస్ట్ వాడేసిన తర్వాత ఆ వాడేసిన మట్టి ఉంటుంది కదా, ప్రతిసారి దీంట్లో వర్మి కంపోస్టులు కలపకుండా దీంట్లో ఏంటంటే మనం రెండోసారి అదే మట్టిని, నేనైతే ఈ మట్టి చూసారా మీకు అక్కడ పుల్లలుగా నల్లగా కూడా కనబడుతుంది, పొడిగా ఉంటుంది. ఇప్పుడు తీసాను మట్టి తడిగానే ఉంది, అయినా సరే పొడిగా ఉంది. నేనైతే దీంట్లో టమాటా మొక్కను వేసాను, చాలా హార్వెస్ట్లు వచ్చినాయి దీంట్లోనే మనకి. అయితే చూసారా ఇంత చిన్న కుండీలో 10-12 కాయలు చాలానే వచ్చినాయి. వీడియోలో చూపించకుండానే నేను ఎప్పటికప్పుడు కోసేస్తూ ఉంటాను. అయితే అలాగా వచ్చినాయి అన్నమాట మనకి. ఇప్పుడు దీంట్లోనికి నేను ఎలా నింపుకున్నానంటే, ఇక్కడ మట్టి నింపుకొని ఇంకోండి ఇక్కడ ఇదంతా కూడా మనకి చెత్త, ఎండాకులు, పుల్లలు అన్నీ వేసేసి ఇక్కడ మట్టి వేసి కరెక్ట్గా 1 రోజులు ఆగిన తర్వాత మొక్క పెట్టాను. కాబట్టి ఇది మనకి ఇంకా న్యూట్రిషన్ రిచ్ సాయిల్. దీన్ని కూడా మనం మళ్ళీ ఇదే మెథడ్లో నింపుకోవచ్చు. దాని బదులు దీంట్లో ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయ్యేమని వస్తే మనమైతే కొంచెం ఆరబెట్టుకోవాలి ఒక రోజు ముందు. అలా ఆరబెట్టుకున్నట్లయితే దీంట్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు నేను ఎలా నింపుకున్నాను ఈ కుండీలన్నీ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది ఒక కుండీ ఉంది కదా, ఇది నిన్నైతే మన సన్ఫ్లవర్ మొక్కనైతే తీసేసాను. మీకు అది వీడియో పోస్ట్ కూడా పెడతాను. అయితే తీసేసిన తర్వాత నేను ఏం చేశానంటే, అంటే ఆ మొక్కకున్న ఏ పార్ట్ వదలకుండా పైన హెడ్ ఏమో విత్తనాలకి ఎండబెడుతున్నాను సన్లో, కింద స్టెమ్ ఏమో మనకి బీరబాదికి అంటుగా పెట్టాను. ఇంకా ఆకులన్నీ కూడా కంపోస్టింగ్ వాడేసాను. చాలా మందంగా ఉంటే గట్టిగా ఉంటాయి ఆకులు, అయిన కొంచెం చించి మొత్తం కంపోస్టింగ్ చేసేసాను. ఇంకొన్ని మామిడి ఆకులతో, ఎండిపోయిన ఆకులతో కంపోస్టింగ్ చేసేసి ఇలా పెట్టాను. ఇది ఇప్పటికీ ఇలా దిగిపోయింది. నిన్నైతే పెద్దగానే పెట్టాను, ఇప్పుడు కొంచెం దిగింది వాటర్ అవన్నీ పోసిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ ఇంకో నెల ఆగిన తర్వాత మొక్క పెట్టే వారం ముందు ఇంకొంచెం ఏదో ఒక కొంచెం మట్టి వేసుకొని, లేదంటే మళ్ళీ వర్మీ కంపోస్ట్ మిక్స్డ్ సాయిల్ వేసుకొని మొక్క నాటుకుంటే చాలా బాగా ఎదిగింది. దీంట్లో కూడా నేను టమాటా మొక్కలు లేదా పచ్చిమిరపకాయ మొక్కలు పెడతాను. ఇలా అయితే నింపుకున్నాను ఈ చిన్న కుండీ. అలా ఈ చిన్న కుండీ నింపుకున్న మట్టితో ఇంకొంచెం మట్టితో ఈ 2 కుండీలు అయితే ఇలా పెట్టాను. అది కంపోస్టింగ్ కాదండి, మట్టి అవసరం అవుతుంది అని చెప్పి 2 కుండీలో పెట్టాను. ఇంకా కొంచెం మట్టి మిగిలితే నేను ఏం చేశానో కూడా చూపిస్తాను రండి. ఇంకా నాకు మట్టి మిగిలింది. అప్పుడు నేనైతే ఇంకో అండి చూసారా రెడ్ సాయిల్ చెత్త అంతా వేసేసాను. చెత్త వేసేసి ఇంకా మట్టి అయితే నింపుకున్నాను. ఇప్పుడైతే టమాటా మొక్క తీసేసాను కదా, నా ఆకులతో ఇలా వేసేసాను అనమాట. చూసారా, మీరు చూస్తే కింద అంతా చెత్తే, అదిగోండి అలా ఒక చిన్న మందపు లేయర్లా వేసాను. దీని మీద ఇంకొంచెం ఇక్కడ వరకు చెత్త వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మట్టి వేసేస్తాను. ఇంకా పైన ఇంకొంచెం అంత మంచి మట్టి వేసేసి మొక్కనైతే పెట్టుకుంటాను. ఇప్పుడైతే మనకి చూపిస్తాను రండి. ఇంకోటి చూస్తున్నారు కదా, ఇది కూడా ఏంటి ఇంత మట్టి ఎలా నింపుకోలేము కదా మనం గోనె సంచి నిండా. నేనైతే చెత్తతోనే నింపుకున్నాను అంతా కూడాను. నాకు ఒక గ్రో బ్యాగ్ సైజ్ మట్టి సరిపోయింది అంతే. దీంట్లో పొట్ల బాధ అయితే వచ్చింది మంచిగా, చూసారు కదా. ఈ విధంగా అయితే మనం మొక్కలన్నీ చక్కగా పెట్టుకోవచ్చు. నేనైతే ఆ టమాటా మొక్కను తీసిన తర్వాత కొంచెం హార్వెస్ట్ కూడా చేశాను, అంటే జస్ట్ కోసాను. ఇదిగోండి కొన్ని టమాటోస్ కోసేసాను. ఇంకా గంగవాయల కూర, ఇది మర్చిపోయిన గంగవాయల కూర అనుకుంటా, ఆ కూర అయితే కోసేసాను. ఇప్పుడు చిన్న వాటికి సలాడ్స్ కూడా బాగుంటుంది. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.